హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జగ్గు బ్లాగ్స్. ఈరోజు మనం ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నామంటే ఈరోజు నేను 2025 విజన్ బోర్డ్ చేయబోతున్నాను అనమాట. అండ్ ఆల్సో నా 2025 ప్లానర్ అండ్ ఇంకా కొంచెం స్టేషనరీ షాపింగ్ చేసే పని అయితే ఉంది. సో మీకు కూడా ఎందుకు చూపించకూడదు అని బ్లాగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టేషనరీ షాప్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఏది కరెక్ట్గా అని తెలియదు, ఎందుకంటే రీసెంట్గా మూవ్ అయ్యాం కాబట్టి. సో కొంచెం ఎస్థెంటిక్గా ఉండే ప్లేస్కి తీసుకెళ్ళమంటున్నాను, మా ఆయన తీసుకెళ్తున్నాడు. సో గూగుల్ చూస్తూ మేబీ 2-3 షాప్స్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇఫ్ ఇన్ కేస్ నాకు నచ్చితే మీకు కూడా అది చూపిస్తాను, చూసేయండి. బావా, నేను అడిగింది ఎస్థెంటిక్ బుక్స్. నువ్వు చూపించచ్చు ఒకసారి. సరే చూపి, నువ్వు ఇలా చూపి. బాలే ఇలాంటి బుక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, నాకు నచ్చదు ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ వెళ్ళిన షాప్లో అయితే ఏం తీసుకోలేదు, కొన్ని ఇంటికి కావాల్సిన సామాన్లు అయితే తీసుకొనేసి వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు సెకండ్ షాప్లో ఉన్నాము. ఇక్కడైతే నాకు కొంచెం బాగానే నచ్చాయి అన్నీ. ఇక్కడ ప్లానర్ తీసుకున్నాను, డైరీ తీసుకున్నాను, ఇంకా విజన్ బోర్డ్కి కావాల్సిన ఐటమ్స్ కూడా తీసుకున్నాను. ఇంకా ప్రవీణ్ కూడా కొన్ని క్యూట్ స్టఫ్ అంతా బాగా నచ్చింది, అదంతా ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ ఆయన కూడా కొన్ని పర్చేస్ చేసుకున్నారు. ఇక్కడైతే అంతగా ఏం ఎక్కువ అవ్వలేదు, జస్ట్ 1000 రూపీసే అయింది. కానీ నాకైతే ఇక్కడ ఐటమ్స్ చాలా బాగా నచ్చాయి. బట్ ఈ షాప్ కొంచెం లోపలికి ఉంది. ఇంకా అన్నీ తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాను. ఇది నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రింట్అవుట్ తీసుకున్నాను. ఇంకా మనం స్టార్ట్ చేసేద్దామా? హలో గాయ్స్, నేను షాపింగ్ నుంచి వచ్చేసాను. ఇప్పుడు మీకైతే ఏమేమి తీసుకున్నాను చెప్పేస్తాను. కొన్ని చార్ట్స్ తీసుకున్నాను, చెప్పాను కదా విజన్ బోర్డ్ చేయబోతున్నానని. సో చార్ట్స్ తీసుకున్నాను. అండ్ తర్వాత ప్లానర్ తీసుకున్నాను. అంత ఎస్థెటిక్గా లేదు కానీ బట్ ఇది కూడా కొంచెం బాగానే అనిపించింది, మళ్ళీ ఇస్తాను. ఇది ఒక ప్లానర్ లాగా, నా డైలీ లైక్ ఒక డే ప్లానర్ లాగా, ఒక డే ఎలా ఉండాలి అనేది అది ప్లాన్ చేసుకున్నప్పుడు ఇది క్యూట్గా ఉంటుంది. మా హస్బెండ్ కూడా ఫాలో అవుతుంది. ఇది బాగా సెట్ అవుతుంది అని చెప్పాడు. సో అందుకే ఇది తీసుకున్నాను. సో ఓడు జరుగుతుంది అనుకుంటున్నాను. లైక్ ఇది చేయబోతున్నాను కదా విజన్ బోర్డు, దాంతో ఇక్కడ ఏమన్నా ఈ ఖాళీ స్పేస్ యూజ్ అవుతుంది, షీట్ యూజ్ అవుతుంది అని తీసుకున్నాను. సో వాట్ అండ్ తర్వాత ఇది కొన్ని తీసుకున్నాను. ఇది తీసుకున్నాను, లాస్ట్లో చెప్తాను రీజన్గా. అండ్ తర్వాత కొన్ని క్యూట్ స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను. 80 రూపీస్ పడింది ఒకటి. ఆ షాప్ అయితే చాలా రీజనబుల్గా అనిపించింది నాకు. బిజినెస్ ఇండియా అనేది మా హస్బెండ్ ఏం చెప్పారంటే నేను ఎప్పుడు రాలేదు. సో అది ట్రై చేద్దామని తీసుకున్నాము. ఏంటంటే ఎలా ఉంటుంది, ఎలా ఉండాలో కూడా తెలియదు నాకు. బట్ స్టిల్ మా ఆయన నేర్పిస్తా అని చెప్పాడు. దీంతో ఈ గేమ్ ఎలా ఆడాలి అని కూడా షీట్ ఉంది. సో దీని పక్కన పెట్టేస్తే మేము వెళ్ళిందైతే ఇవి తీసుకురావడానికి. ఇది లిటరల్గా ఒక 1000 రూపీస్లో కంప్లీట్ అయిపోయింది. బట్ ఫస్ట్ వేరే చోటుకి వెళ్ళున్నాము. అక్కడ ఈ క్యూట్ ఇది ప్లాన్ తీసుకున్నాము, వచ్చింది కాదు డూప్లికేట్. ఇంకా గమ్ తీసుకున్నాము. సిజర్స్ ఇంట్లోనే ఉన్నాయి, మర్చిపోయాను. చాలానే ఉంది కదా, చాలా హ్యాపీగా ఉంది. సో నన్ను రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మా హస్బెండ్ ఏంటంటే తీసుకోమని చెప్పారు.
బాగుంది కదా, ఏం లేదు ఇలా జస్ట్ కదులుతూ ఉంటుంది. ఓకే, ఇదంతా పక్కన వచ్చేస్తే మనం మన వచ్చిన టాపిక్లోకి వచ్చేద్దాం. విజన్ బోర్డ్ ఏంటి అంటే మనం నెక్స్ట్ ఇయర్ ఇంకొక 5 డేస్లో 2025 పెట్టుకోతుంది కదా, ఆ ఇయర్ ఎలా ఉండాలో మనం ముందు మేనిఫెస్ట్ చేసుకోవడం అనమాట. లిటరల్గా ఎలా అంటే ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇయర్ ఫుల్ మనీ ఉండాలి, నేను ఒక మిలీనియర్ అవ్వాలి లేదా బిలీనియర్ అవ్వాలి అని మనకు కోరికలు ఉంటాయి కదా. అవ్వాలి అని కాకుండా లేదు, ఐఎమ్ ఏ మిలీనియర్, ఐఎమ్ ఏ బిలీనియర్, ఐ హ్యావ్ ద మనీ, లైక్ మనీ నన్ను అట్రాక్ట్ చేస్తుంది, అలా స్టేట్మెంట్స్ ఇవ్వడం అనమాట. ఉండబోతుంది అని కాకుండా ఆల్రెడీ ఉంది, నేను అదే. సో ఓకే, నా లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉండబోతుంది అని కాకుండా ఐఎమ్ హ్యాపీ, అలా మనం స్టేట్మెంట్ ఇవ్వడం అనమాట. ఇందులో లాజిక్ మ్యాజిక్ అలా అంతా ఏం లేదు, జస్ట్ మనం గట్టిగా నమ్మడం, గట్టిగా అనుకోండి ఏదైనా అయిపోతుంది అంటారు కదా, సో అలానే అన్నమాట. ఫస్ట్ అయితే మీకు నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుందో జస్ట్ రైట్ డౌన్ చేసుకోండి. నేనైతే చాలా బడ్జెట్లో చెప్తున్నాను. ఫస్ట్ మీకు ఏ గోల్స్ ఉన్నాయి, అసలు నెక్స్ట్ ఇయర్ ఏమేమి అచీవ్ చేయాలనుకుంటున్నారు అని ఒక లిస్ట్ రాసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ లిస్ట్ ప్రకారం మీరు పింట్రెస్ట్లో కానీ లేదా క్రోమ్లో కానీ లేదా గూగుల్లో కానీ జస్ట్ ఆ లిస్ట్తో స్టార్ట్ అయ్యి, ఇప్పుడు నేను నెక్స్ట్ ఇయర్ స్విమ్మింగ్ నేర్చుకోబోతున్నాను అంటే స్విమ్మింగ్ ఫొటోస్ ఏమన్నా తీసుకొని మీరు డైలీ ఒక చోట చూస్తారు కదా, లైక్ ఇప్పుడు అనుకోండి ఇక్కడ కీస్ ఉంటాయి, మాకు ఇక్కడికి కీస్ పెట్టుకుంటాం, డైలీ కీస్ తీసుకుంటాం, లేదా ఐడి కార్డు, మా ఆఫీస్ ఐడి కార్డు ఉంటుంది, డైలీ అక్కడ హ్యాంగ్ చేసుకుంటాం. సో తీసుకెళ్తాం, ప్రతిసారి అక్కడ అది ఆ ప్లేస్ అయితే కంపల్సరీ చూస్తూ ఉంటాము. సో నేనైతే నా విజన్ బోర్డ్ని అక్కడే పెట్టాలనుకుంటున్నాను. అలా మీరు డైలీ ఎక్కడ చూస్తారు, లేదా మీ ఫోన్లోనే పెట్టుకోండి, మీరు ఫోన్లో కూడా డైలీ చూస్తారు కదా, అలా లేదంటే ఫోన్ వాల్పేపర్ లాగా పెట్టుకోండి, లేదా లాక్ స్క్రీన్ లాగా పెట్టుకోండి. అలా జస్ట్ మీరు పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ అలా అది లైక్ ఆ సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయని చిన్న నమ్మకం అంతే. సో నేనైతే నా గోల్స్ రాసుకునేసాను అండ్ ఫొటోస్ అన్నీ తీసుకున్నాను, చాలా ఫొటోసే వచ్చాయి. నాకైతే నార్మల్ ఇప్పుడు కొన్ని యాప్స్ ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్ కానీ కెమెరా కానీ, మనం కొలాబ్ చేసుకోవచ్చు కదా అన్ని ఫొటోస్. సో అలా అయితే నేను కొలాబ్ చేసుకొని ప్రింట్అవుట్ అయితే తీసుకున్నాను. ఈ ప్రింట్అవుట్కి ఎంత అవ్వలేదు, జస్ట్ 1 పేపర్ కలర్ ప్రింట్అవుటే తీసుకున్నాను. జస్ట్ 1 పేపర్ ఒక 10 రూపీస్ అలా అయిందంటే. సో ఇలా 4 షీట్స్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు వీటిని కట్ చేసి ఈ కలర్ షేప్ అయితే తీసుకున్నాను నేను. నార్మల్గా మనం చిన్నప్పుడు ఇది ఏమంటారు షీట్స్లో అంతా ప్రాజెక్ట్స్ లేదా డ్రాయింగ్స్ అలా వేస్తుంటాం కదా, ఇది పెద్ద షీటే కానీ నేను కొంచెం చిన్నగా పెట్టుకోవాలనేసి ఇలా మర్చుకునేసాను. ఇక్కడ పోయింది, బట్ స్టిల్ నాకు ఈ కలర్ బాగా నచ్చింది అనేసి నేను ఇదే తీసుకొచ్చాను. ఈ కలర్ కూడా తీసుకున్నాను, ఇది వేరే దానికి ఏదైనా యూజ్ చేస్తాను, నార్మల్గా వేస్ట్ అయితే చేయను. సో అండ్ ఆల్సో ఈ స్టిక్కర్స్ తీసుకున్నాను చెప్పాను కదా, ఇది యూజ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే సిజర్ తీసుకొని మనకి ఏ షేప్లో కావాలో కట్ చేసి తింటాము. ఫార్మెట్ ఎలా వస్తుందో
చేయొచ్చు, బట్ ఫస్ట్ ఫార్మాట్ సెట్ చేస్తాను. అండ్ ఇక్కడ మిగిలిన ప్యాక్ ఉంది కదా, దీనిలో అంటే ఐ రైట్ ఇట్ సంథింగ్ లైక్ ఈ పిక్చర్స్ రిలేటెడ్ కానీ లేదా వేరే ఏదైనా ఇక్కడైతే హ్యాండ్ రైటింగ్ రాసి ఇక్కడైతే ఇస్తాను. చూద్దాం ఫైనల్ ఎలా టర్న్ అవుతుందో, వెయిట్ చేయండి. నాకు ఫస్ట్ టైం కదా, సో see how it comes.
So finally prepared my vision board 2025. Hope you guys like this video. Please do like and share and subscribe to Cheku Vlogs. Good night guys. Bye bye.